హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫిష్ కర్రీ ఈజీ వేలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి కరివేపాకు వేయాలి. కరివేపాకు వేగాక ఆనియన్, పచ్చిమిర్చి రెండు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి అది బాగా ఫ్రై చేయాలి. ఈ పేస్ట్ అంతా మంచిగా ఫ్రై అయ్యాక దానిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా మగ్గే వరకు, మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. ఇది మంచిగా వేగాక మనం సన్నగా తరిగిన 1 టమాటో వేయాలి. ఆ టమాటోని మంచిగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. అది మంచిగా మగ్గాక మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేయాలి. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని నూనె పైకి తేలే వరకు మంచిగా మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకొని రసం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆ చింతపండు రసాన్ని ఇది చాలా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి, లేకపోతే టేస్ట్ అంత మంచిగా రాదు. ఈ టమాటో, ఈ కారం పొడి, ధనియా పౌడర్ అన్నీ చక్కగా ఫ్రై అయ్యాకనే మనం చింతపండు రసం పోసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలి ఈ టైంలో. అదేవిధంగా మనము ఫిష్ చారు ఎంత కావాలనుకుంటున్నామో ఆ క్వాంటిటీని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని మనకు సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా మంచిగా మరగనివ్వాలి. చూసారు కదా, మంచిగా మరిగిన తర్వాత ఒక 10-15 మినిట్స్ మంచిగా మరిగాక దీనిలో ముందుగా క్లీన్ చేసుకున్న ఫిష్ దీంట్లో వేయాలి. ఫిష్కి నేను లైట్గా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మిక్స్ చేసి పెట్టాను. దీనికోసం ఈ మసాలా ఎలా తయారు చేస్తానంటే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 4-5 వెల్లుల్లి, మెంతులు, ఎండుమిర్చి ఇవన్నీ కలిపి మిక్స్ చేసి పౌడర్ చేసి పెట్టిన ఆ పౌడర్ని ఇప్పుడు యాడ్ చేశాను నేను. అదేవిధంగా 1 కట్ట వరకు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీరతోటి కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫిష్ కర్రీకి. చూడండి, ఈ విధంగా ఫిష్ మనం దీంట్లో వేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి. అప్పుడు ఫిష్ చాలా బాగా కుక్ అవుతుంది. ఎక్కువ టైం మనం ఉడికించాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడికి కూడా మంచిగా ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడు మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ ఎప్పుడైనా అప్పుడే తినకుండా ఒక నైట్ లెఫ్ట్ చేసి తర్వాత నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.